ప్రార్థనలో నడిపించినటువంటి బ్రదర్ పాల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత పాటలు పాడుకొని దేవుని నామాన్ని కనపరుస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి రజనీ రజనీ గారి కుటుంబం నుంచి పాటలు పాడవలసిందిగా ఆన్లైన్లో కూర్చున్న వారందరికీ సహోదరి సహోదరులందరికీ దేవుని పేరిట నా యొక్క వందనములు చెల్లిస్తున్నాను. పాట పాడుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును విడచిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును విడచిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయనిది విడనాడని ఎన్నడూ ఎడబాయనిది ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమను పాట పాడి దేవుని నామాన్ని కనపరిచినటువంటి రజనీ గారికి అదేవిధంగా వారి కుటుంబానికి తర్వాత మనము ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసి సర్వాధికారి దేవ చెల్లించుకుంటున్నాం దేవ గూగుల్ మీట్లో కూడి ఉండగా దేవ
కార్యక్రమం అంతటిని మీ చేతుల మీదుగా నడిపించమని అడిగి వేడుకుంటున్నామయ్యా. ప్రారంభం చేసినటువంటి అదే విధంగా ప్రారంభం ప్రార్థన చేసినటువంటి సహోదరులకి అదే విధంగా దేవా పాటలు పాడేటటువంటి సహోదరులు దేవా దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా దేవా చదువు కార్యక్రమం అంతటిని కూడా దేవా చేతుల మీదుగా మీ వాక్యానుసారంగా వెలిగించమని అడిగి వేడుకుంటున్నామయ్యా. వాక్యం చెప్పు వాక్యం తెలియజేసుకొని మంచి న్యాయాన్ని కలగజేసి మీ వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పుటకు వారికి సహాయాన్ని కలగజేసి అడిగి వేడుకుంటున్నాం. అదేవిధంగా దేవా లేనటువంటి సంఘ సభ్యులకు కూడా దేవా జ్ఞానాన్ని అనుగ్రహించి ఓపిక అనుగ్రహించి వాక్యోపదేశాన్ని శ్రద్ధతో వినటకు అందులో నేర్చుకోవటకు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే వాళ్ళంతా కాకుండా దేవా చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా విని మనసులో వచ్చుకొని అది మా జీవితంలో అవలంబించుకోవటం మా సహాయాన్ని కలగజేయమని అడిగి వేడుకుంటున్నాం. ఈ మా విన్నపంలో ప్రభువుని తీసుకున్నాం సాధించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వాక్యోపదేశంలోకి ప్రవేశిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ శ్రీనివాస్ గారిని వాక్యోపదేశంలోకి నడిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో దేవుని దయాకృపను బట్టి దేవుడు మనందరికీ ఆయుష్ ఆరోగ్యాన్ని దయచేసి తిరిగి మరొక నూతన దినాన మనకు దయచేసి ఈరోజు మనమందరము ఇలా గూగుల్ మీట్ ద్వారా ఇలా కలుసుకొని ఇలా మనమందరము తండ్రిని దేవుని ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయన రాయించిన పరిశుద్ధ లేఖనాలను మనం చదువుకొని నేర్చుకొని మన ఆత్మీయ జీవితాలను మెరుగుపరచడానికి ఇలాంటి గొప్ప అవకాశాన్ని తరుణాన్ని దయచేసినటువంటి మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి సహోదరులకు అదేవిధంగా అధ్యక్షుల వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం ముందుకెళ్దాం. అందరూ శ్రద్ధతో వాక్యాన్ని వినాల్సింది కోరుచున్నాను. మా అందరికి వినిపిస్తుంది కదా? వినబడుతుంది. సరే. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠ భాగము సాత్వికమును కనపరచు సంఘము, కుటుంబము, ఉద్యోగము, ప్రభుత్వము. ఒక క్రైస్తవురాలు ప్రతి ఒక్కరూ దేవుని కుమారులు, దేవుని బిడ్డలైన తర్వాత దేవుడు చెప్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ఒక మాట ఏం చెప్తున్నాడంటే, మనకు తెలిసిందే ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చెప్తాడు యేసుప్రభు వారే. అది ఒక ఆజ్ఞాపూర్వకంగా ఇచ్చాడు. ఏదంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని దేవుని వాక్యము యేసుప్రభు వారు మనకు ఆజ్ఞాపూర్వకంగా ఇచ్చాడు. కాబట్టి అంటే ఇది ఆజ్ఞాపూర్వకంగా ఇచ్చాడు అన్నప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో మనము దాన్ని గ్రహించుకోవాలి. కాబట్టి ఈ యొక్క సాత్వికమును కనపరచుటకు సంఘంలో మనం ఎలా కనపరచాలి, కుటుంబంలో మనం ఎలా కనపరచాలి, ఉద్యోగంలో మనం ఎలా కనపరచాలి, ప్రభుత్వంలో ఎలా కనపరచాలి, అదేవిధంగా సమస్త మనుషుల ఎదుట మనము ఎలాగా కనపరచాలి అనేది దాని గురించి ఈరోజు కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ముందుకెళ్దాం. మొట్టమొదటిగా నిర్వచనంగా తీతుకు అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నాము. ప్రతి ఒక్కరూ ఆ వాక్యాన్ని పరిశీలించాలి. ప్రతి ఒక్కరు బైబిల్ను తెరిచి ప్రతి ఒక్కరూ నేను చెప్తున్నట్టు వాక్యాలు అలా ఉన్నాయా లేదా అనేది పరిశీలించి, ఒకవేళ అలా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? దేవుడు ఇప్పుడు నేను చెప్పడం కాదు కానీ దేవుడే నాతోటి మాట్లాడిస్తున్నాడని ఆ భావంతో దేవుడే మనతోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి
మనకు దేవుడు ఈరోజు ఏం వాక్యం ద్వారా హెచ్చరింపజేస్తున్నాడు? మన ఆత్మీయ జీవితాలకు ఎలా ఆ వాక్యం ఉపయోగపడుతుంది అనేది మనం శ్రద్ధతో విని, నేర్చుకొని మన ఆత్మీయ జీవితాలను మెరుగుపరచడానికి ముందుకెళ్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తిమోతికి రాసినటువంటి పత్రిక, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే ఇక్కడ ఏముంది? అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు. విధేయులుగా ఉండవలననియు. మనము ఎవరికి మనము విధేయులుగా ఉండాలంట? ఒకటి అధిపతులకు, రెండవది అధికారులకు మనము లోబడి ఏంటంట? వాళ్ళకు లోబడి విధేయులుగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి మనం అధిపతులు అంటే ఈ లోకంలో మనం ప్రభుత్వాలు ఉంటాయి, అధికారులు ఉంటారు, అనేక మంది ఉంటారు కదా. అధికారులు ఉన్నారు. ఈ అధికారుల్లో ఉన్నటువంటి అంశంలో ఇంకా ఏమి మనం కొంచెం డీప్గా ఆలోచన చేస్తే ఇంకా ఎక్కడ మనము అధికారులు ఉంటారు అంటే, మనము సంఘంలో ఒక సువార్థికుడు మనకు అధికారి కదా. మన గురించి ఆలోచించి, మన గురించి ప్రతిదీ మన గురించి ఆలోచించేవాడు ఉంటాడు. కాబట్టి ఆయన మన బాగోగుల గురించి ఆలోచన చేస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. ఒకవేళ మనం ఎలాగైనా తప్పిపోతే మనల్ని సరైన దారిలో నడిపించడానికి ఆయన వాక్యం ద్వారా మనకు క్రమశిక్షణతో నడిపిస్తుంటాడు. అదేవిధంగా ప్రతి విషయంలో, ప్రతి ఒక్క కుటుంబంలో ఎలాగా వాళ్ళ పరిస్థితి ఉందో వాళ్ళ స్థితిని బట్టి ఆయన ప్రతి ఒక్కటి నిర్ణయం తీసుకొని నడిపిస్తుంటాడు. అది మనకు సంఘానికి సంబంధించింది. అదేవిధంగా కుటుంబంలో చూస్తే కుటుంబ యజమాని అధికారిగా ఉంటాడు. కుటుంబ యజమాని తన కుటుంబాన్ని ఎలాగా దాన్ని నడిపించుకోవాలి అనే బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో మనం చూసినట్లయితే ఉద్యోగంలో ఏముంటారు? ఓనర్స్ ఉంటారు, పై అధికారులు ఉంటారు. ఆ పై అధికారులకు మనము ఎలా విధేయత చూపించాలి, ఎలాగ లోబడాలి, యజమానులకు ఎలా లోబడాలి అనే దాని గురించి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వాలు అంటే మనము ఈ ప్రభుత్వాలు ఎవరు నిర్ణయించిండ్రు? ప్రభుత్వానికి ఇచ్చిన అధికారం ఎవరు ఇచ్చిండ్రు అంటే దేవుడే వాళ్ళకి ఆ అధికారం ఇచ్చిండు. ఆ యొక్క అధికారం ఇచ్చిండు కాబట్టి వాళ్ళని ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము వారు చెప్పిన విధంగా వారు ఏమైతే నిర్ణయిస్తారో ఆ ప్రకారంగా మనము వాళ్ళకు లోబడి ఉండాలి. ఇవి ప్రతి ఒక్కటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? అధిపతులకును అధికారులకును లోబడి ఉండుడి. లోబడి విధేయులుగా ఉండవలననియు. ఇంకేం చెప్తున్నాడు? ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనియు. ప్రతి సత్కార్యం చేయటానికి సిద్ధపడి ఉండాలి. అంటే మనము ఇక్కడ ఇప్పుడు ఏమైతే మనము చదువుకున్నామో, ఏమైతే ఇప్పుడు విన్నామో ప్రతి ఒక్కరికి మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, అదేవిధంగా ఉద్యోగంలో కానీ, మనము సమాజంలో కానీ ఎలా ఉండాలి? ప్రభుత్వంలో ఏం చేస్తుండ్రు? ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు. ఏం చేయాలంట? సిద్ధపడి ఉండాలి. ప్రతి సత్కార్యము అంటే ప్రతి ఒక్క కార్యము కూడా మనం చేసేదానికి సిద్ధపడి ఉండవలననియు. ఏమంటాడు? సిద్ధపడి ఉండాలి. మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. మనము లేజీగా ఉండకూడదు. మనం చేసే ప్రతి పని మన అధికారుల దగ్గరైనా కానీ, మనము ప్రభుత్వాల దగ్గర కానీ, అదేవిధంగా దేవుని పని విషయంలో మనము చేసేటువంటి ఆ యొక్క పని విషయంలో కానీ, కుటుంబంలో ఉన్నటువంటి అధికారికి అంటే తండ్రికి తమ భార్యలైన కానీ, పిల్లలైన కానీ, ఎవరైనా కానీ వారికి ఏం చేయాలి? ఆయన చేసే ప్రతి పనిలో ఎలాగుండాలి?
ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలన నీవు సిద్ధంగా ఉండాలి మనం. ప్రతిదీ మనం ఎప్పటికైనా కానీ సిద్ధంగా ఉండాలి. నువ్వు సాత్వికాన్ని నువ్వు సంపాదించుకోవాలి అంటే ఏమి కావాలంటాడు? సిద్ధంగా ఉండాలి. సిద్ధపడి ఉండవలన నీవు మనుషులందరి ఎడల, ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. ఏమంటాడు? మనుషుల అందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. సంపూర్ణమైన సాత్వికంను మనం కనపరచాలి, మనం చూపించాలి. అది ఎలాగంట? సంపూర్ణమైన సాత్వికం. ఒక అర్థం చేసి అర్థం వదిలిపెట్టడం కాదు. సంపూర్ణమంటే, పూర్ణం అంటే ఏంటిది? 100% అనమాట. 100% మనలో ఏముండాలంట? సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక అంటుండు. ఎవనిని దూషింపక జగడమాడవని వారును, ఏమంటాడు? ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి ఆజ్ఞ జ్ఞాపకము చేయము. వారికి ఏం చేయాలి? మనము జ్ఞాపకం చేయాలి. అంటే మనము సంపూర్ణ సాత్వికను కనపరచాలి. సంపూర్ణ సాత్వికను కనపరచాలంటే ఎక్కడ? మనం చేసే ప్రతి పని ఏంటంట? సిద్ధపడి ఉండవాలని నేను చెప్తున్నాడు. మనం చేసే ప్రతి సత్కార్యం సిద్ధపడి ఉండాలి. అది ఎలాగంట? మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికను కనపరచుచు. సంపూర్ణమైన సాత్వికను కనపరచుచు ఎవరిని దూషింపక. ఎవరిని అంటే మనం పైన చదువుకున్నాము. పై అధికారులు కానీ, మళ్ళీ ప్రభుత్వాలకు కానీ, మళ్ళీ సంఘంలో ఉన్నటువంటి స్వార్థికులకు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి వారికి కానీ, మనం మనుషులందరిలో కూడా మనం ఏం చేయాలి? ఎవరిని దూషింపకూడదు. నువ్వు పూర్ణంగా నువ్వు సాత్వికనిసి నువ్వు సాత్వికను కనపరుచుకోవాలంటే నువ్వు ఎవరిని కూడా ఏం చేసుకోకూడదు? దూషింపకూడదు. జగడమాడని వారును అంటే మనం చూస్తూ ఉంటాం. మనము జగడమాడడం అంటే జగడము అంటే పనిలో మన పై అధికారుల మీద మనం ఎన్నోసార్లు కొట్లాడుతూ ఉంటాము కదా. ప్రభుత్వాల మీద మాకు ఈ అని చెప్పి, ఆ ప్రభుత్వాలు ఈ పథకాలు, ఆ పథకాలని, వీటి గురించి వాటి గురించి ఇదని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాము? వాళ్ళ మీద మనము గొడవ పడుతూ ఉంటాము కదా. అదేవిధంగా సంఘంలో కూడా మనం ఏం చేస్తుంటాము? దూషిస్తూ మనం సువార్థికుడు అని చెప్తే మనం ఏం చేస్తుంటాము? దూషిస్తూ మళ్ళీ ఆయన మీద జగడమాడడానికి వెళ్తుంటాం. కుటుంబంలో యజమానుడు ఏమని చెప్తే మనం ఏం చేస్తుంటాము? ఆయన మాట వినకుండా ఆయనను మాటకు మనం ధిక్కరిస్తుంటాం. భర్త చెప్తే మాట భార్య వినకుండడం, పిల్లలు వినకపోవడం, ఇలా మనము అది ఎవరు ఆ అధికారాన్ని ఇచ్చారు అనే ఆ భావన మనము తెలియడం లేదు. ఇప్పుడు వీళ్ళందరి పైన మనము ఎవరినైతే మనము దూషిస్తుంటామో, ఎవరినైతే మనం జగడమాడుతుంటామో, మనం ఎవరితోటి జగడమాడుతున్నట్టు, ఎవరితో మనం కొట్లాడుతున్నట్టు అంటే దేవుణ్ణే మనం ధిక్కరిస్తున్నాం. దేవుణ్ణే మనము దూషించినట్లు, దేవుని దగ్గర మనము గొడవ పెట్టుకున్నట్టు. అవును కదా. ఇప్పుడు ఈ విషయాలు ఆయనే చెప్తున్నాడు కదా. ఈ వాక్యము ఏమైందంటే దేవుని చెప్పిన వాక్యాలు కాబట్టి దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనకు హెచ్చరిస్తున్నప్పుడు నేను ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, నువ్వు అధిపతులకు లోబడి ఉండాలి, మళ్ళీ అధికారులకు లోబడి ఉండాలి. అంటే అధికారులకు, అధిపతులకు, మళ్ళీ సంఘంలో ఉన్నటువంటి సువార్థికులు లోబడాలి, అది కుటుంబంలో ఉన్నటువంటి యజమానికులు లోబడాలి కదా. మళ్ళీ తల్లిదండ్రులకు అంటే పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి కదా. సంఘమున సభ్యులందరూ కూడా ఆయన సంఘంలో ఉన్న సువార్థికులు లోబడాలి. మళ్ళీ ఉద్యోగంలో ఉన్నటువంటి అధికారులకు, యజమానులకు, మన ఎంప్లాయీస్ అంటే వారికి చెప్పినటువంటి ప్రతి విషయంలో మనం లోబడి ఉండాలి. చాలామంది ఏం చేస్తుంటాము? ఎంప్లాయీస్ అయితే మనం గొడవ పెట్టుకుంటాము. ఏదని చెప్తే పని గొడవ పెట్టుకుంటుంటాం
కదా! ప్రతీదీ అలాగా మనము వాళ్ళ పేర మనము ద్వేషిస్తే గిన, అలాగ మనం గొడవ పెట్టుకుంటే గిన, మనము ఏం చేసినట్టు? వాళ్ళని దూషించినట్లయితే అంటే మనము పూర్ణంగా సాత్వికని మనము స్వతంత్రించగలుగుతామా అంటే స్వతంత్రించుకోలేము. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనము ఇక్కడ చెప్తున్నానమాట, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు. విధేయులుగా ఉండాలి. ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలి? విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండి ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలి. మనం చేసే ప్రతిదీ మనం ఎప్పటికైనా కానీ సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధంగా ఉండాలి. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికను కనపరచచ్చు. ఏమిటడు? ఎవరిని దూషింపక ఏమిటు జగడమాడిన వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. వారికి జ్ఞాపకము చేయుము అని అపోస్తలుడైన పౌలు గారు తీతుకు చెప్తున్నాడు. కాబట్టి ఈనాడు మనం ఆ వాక్యాన్ని మనము ఇది చేసుకుంటే గిన మన పట్ల మనం దాని గురించి మనం పరిశీలన చేస్తే మనకు కూడా ఈరోజు ఆ వాక్యాలు హెచ్చరింపగలుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు నేను సాత్వికాన్ని స్వతంత్రించుకోవాలంటే యేసు ప్రభు వారు మనకు ఆజ్ఞాపూర్వకంగా ఇచ్చిండు. ఏమని? మీరు సాత్వికంను సంపాదించుకోవాలి. ఆ సాత్వికను సంపాదించుకుంటే గిన భూలోకానంతా మీరు స్వతంత్రించుకుంటారు. అంటే ఆ సాత్వికంలో భూలోకాన్ని స్వతంత్రించుకునేంత శక్తి ఉంది అన్నమాట. అయితే దాన్ని మనము ఏం చేస్తామంటాం? నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఈరోజు మనకు చెప్తున్నాడు, మనలో ఏం చేసుకోవాలంటున్నాడు? సాత్వికాన్ని మనము స్వతంత్రించుకోవాలి. అది ఎలాగంటున్నాడు? సంపూర్ణమైన సాత్వికను కనపరచచ్చు. సంపూర్ణమైన సాత్వికాన్ని మనం కనపరుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనము ఒక పాయింట్ మనం చూసుకోవడానికి ముందుకెళ్దాము. ఈ యొక్క సాత్వికాన్ని దేని విషయంలో మనము స్వతంత్రించగలుగుతాము? పరిపూర్ణంగా ఏమిటాడు? ఆ సాత్వికాన్ని పరిపూర్ణంగా చేయాలి అంటున్నాడు. సాత్వికను సంపూర్ణమైనటువంటి సాత్వికమును కనపరచు అంటున్నాడు. అంటే సంపూర్ణంగా మనం కనపరచుకోవాలంటే ఏ విషయాల్లో మనం కనపరచుకోగలము సాత్వికాన్ని అని మనం చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. 1వ అధ్యాయం 21వ వచనంలో ఏం చెప్తున్నాడు? 1వ అధ్యాయం 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును ఏమిటాడు? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును ఇంకేమిటాడు? మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనము సంపూర్ణంగా సాత్వికాన్ని మనం సంపాదించుకోవాలంటే మనము ఏం చేయాలంటున్నాడంటే, మొదటిగా ఏం చేయాలి అంటే, అందుచేత సమస్తమైన కల్మషము అంటే సమస్తమైన కల్మషము అంటే మనము సమస్తమైన కల్మషం అంటే ప్రతి ఒక్క పాపము మనకేం కట్టుకుంటుంది? మన హృదయానికి, మన మనస్సుకు, మన మనస్సాక్షికి, మన శరీరానికి, మన ఆత్మకు ఆ కల్మషాన్ని అంటుకుంటుంటుంది. మనము లోకంలో తిరుగుతుంటాం కాబట్టి మన చూపుల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలు, ప్రతి విషయంలో మనకేం కలుగుతుంది? కల్మషాన్ని అంటుకుంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనలో ఏముండగలుగుతున్నాడు? ఆ కల్మషాన్ని తీసేసుకోవాలి. అందుచేత సమస్త కల్మషమును ఇంకేమంటున్నాడు? విర్రవీగుచున్న దుష్టత్వము అంటే మనము దానికి పర్యాపదాలు చూసుకుంటే నీచత్వము. దుష్టత్వం అంటే నీచత్వము, మరి పోకిరితనము. దుష్టత్వం అంటే పోకిరితనము, నీచత్వము, అంధత్వము, ఈ పర్యాపదాలు అన్నమాట. అంటే
శాస్త్రాలు చేయడము, పోకిరి మాటలు మాట్లాడడము, పోకిరిగా చేయడము, నీచంగా ప్రవర్తించడం, ఇవన్నీ దుష్టత్వానికి నిర్వచనం అన్నమాట. కాబట్టి మనలో ఏముండగొడుతుండో కల్మషాన్ని మనం తీసేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క పాపాన్ని మనము తీసేసుకోవాలి. అదేవిధంగా అంటున్నాడు మనము దుష్టత్వను మానాలంటున్నాడు. దుష్టత్వము మాని ఇంకేమంటున్నాడు, ఈ రెండు మనం మానితే ఇంకేమంటున్నాడు, లోపల నాటబడి, లోపల అంటే ఎక్కడ లోపలో అంటే హృదయంలో, మనసులో, మన ఆత్మలో ఉన్నటువంటి హృదయంలో, మనసులో ఏం నాటబడాలంటున్నాడు, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, అంటే మనను ఆత్మలను మనం రక్షించాలి, మనం రక్షింపబడాలంటే నేనేం చేయాలంటున్నాడు, శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుము, సాత్వికంతో అంగీకరించండి, సాత్వికంతో అంగీకరించండి అని చెప్తున్నాడు. అంటే శక్తిగల అంటే మనము ఆ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. అంటే మనము సాత్వికాన్ని సంపూర్ణంగా చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనలో ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, వాక్యానికి మనం లోబడాలి. మనము వాక్యానికి లోబడాలి. ఈ వాక్యం ఎలాంటిదంట, రక్షించుటకు శక్తిగల వాక్యము అంటున్నాడు. ఆ వాక్యము మనకి ఎలా ఉంటుంది, శక్తిగల వాక్యము. కాబట్టి ఈ శక్తిగల వాక్యం ఏమై ఉంటున్నది, శక్తిగలము ఎవరు, శక్తిగల వాక్యము, ఈ వాక్యం మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో చెప్తాడు. 6వ అధ్యాయం 68వ వచనంలో పేతురు గారు చెప్తున్నారన్నమాట. ఆ వాక్యం ఎవరైనారో ఎవరు అని చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు ఇక్కడ చెప్తున్నాడు సీమోన్ గారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, యొద్దకు వెళ్ళుదుము, నీవే జీవపు మాటలు గలవాడవు, నీవే జీవపు మాటలు గలవాడవు, మాటలు గలవాడవు అంటే ఆ వాక్యము ఎవరైనారంటే యేసుక్రీస్తే ఆ వాక్యమైనట్టు కదా. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు, ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి మన మధ్యకి వచ్చినట్టు. అంటే ఆ వాక్యము ఎవరైనారు, యేసుక్రీస్తు అయినాడు, ఆయన దేవుడై ఉన్నాడు కదా. యేసుక్రీస్తు అయినటువంటి ఆ వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలంట, ఆ వాక్యం దగ్గరికి మనం వస్తే అది మన ఆత్మలను రక్షించగలుగుతుంది. అది శక్తిగల వాక్యము. కాబట్టి మనము సంపూర్ణంగా సాత్వికాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలి అంటే వాక్యాన్ని నేను అంగీకరించాలి, వాక్యానికి లోబడాలి. మనము మన వాక్యాన్ని మన ఆత్మలు ఏమంటున్నాడు, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి అని అక్కడ మనం చూసుకున్నాం. సాత్వికంతో అంగీకరించాలి అంటే ఆ వాక్యము మనల్ని రక్షించదు, మన ఆత్మను రక్షించగలిగే శక్తి దేంట్లో ఉందంటే వాక్యంలో ఉంది. కాబట్టి ఆ వాక్యం ఎవరన్నారంటే యేసు ప్రభు అన్నారు. అందుకని ఏమంటున్నాడు సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు మేము వెళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నిత్య జీవపు మాటలు గలవాడు. నిత్య జీవపు అంటే ఆ నిత్య జీవాన్ని ఎవరు ఇస్తారంటే యేసుక్రీస్తే ఇచ్చేది. ఆ వాక్యమైనటువంటి యేసు ప్రభు వారే మనకిచ్చేది. మనల్ని ఆత్మలను రక్షించగలిగే శక్తి ఎవరికైనా ఉందంటే ఆ యేసు ప్రభు గారికే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ వాక్యాన్ని మనం అంగీకరించాలి. ఇంకేమంటున్నాడు, దెసలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మొదటి దెసలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము ఏమిటడు, ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు
మనం ఏం చేశాము, చాలామంది మనము క్రీస్తు సంఘంలో ఉన్నవారము అనేక మంది మనము సువార్థికుల ద్వారా లేదంటే సహోదరుల ద్వారా వాక్యం వినడం, వాక్యం విని మనకు రక్షింపబడ్డం. అందుకనే రక్షింపబడిన తర్వాత మనం ఏం చెప్తున్నాడు, ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక, ఏమిటాడు, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. అది నిజముగా దేవుని వాక్యమని అంగీకరించితిరి. మనము ప్రతి ఒక్కరు రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరు వాక్యమని అంగీకరించినామంటే దేవుని వాక్యమని అంగీకరించాను కదా. ప్రతి ఒక్కరము రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ తెలుసు, మనం దేవుడే మనకు చెప్పాడు, దేవుని మాటలే మనం విన్నాము అని చెప్పి ఏమంటున్నాడు, దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. దేవుని వాక్యమని అంగీకరించితిరి. ఇంకేం చెప్తున్నాడు, గనుక ఇక్కడ చెప్తున్నాడు, గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఏమిటాడు, గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. కార్యసిద్ధి కలుగజేస్తుంది. మంచి నడవడికలో, మంచి మార్గంలో నడిపించడానికి ఆ వాక్యమే మనకు ఉపయోగపడుతుంది. నేను సాత్వికాన్ని సంపూర్ణంగా నేను సాధించాలంటే నేను మొట్టమొదటిగా నేనేం చేయాల్సిందంటే, నా ఆత్మని నేను రక్షించుకోవాలంటే నాలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆ కల్మషాన్ని ప్లీజ్ ఏమంటున్నాడు ఇక్కడ, మొట్టమొదటిగా సమస్త కల్మషమును విర్రవీగుచున్నట దుష్టత్వమును మాని. అంటే ఫస్ట్ మనం పాపాన్ని మనం తొలగించుకోవాలి. మనలో ఉంటే ఆ పోగ్రి శాస్త్రాలు ఏమైతే ఉన్నాయో ఆ దుష్టత్వాన్ని మనం మానాలి. ఆ మానినప్పుడు నాలో ఏం నాటబడాలి అంటున్నాడు, నాలో నా లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. ఆ వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరించాలి. ఆ వాక్యమే మనల్ని రక్షించగలుగుతుంది. మన శక్తిగల వాక్యం కాబట్టి ఆ వాక్యం రక్షించగలదు. ఆ వాక్యం ఎవరైనారంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. జీవపు మాటలు, ఆయనే జీవపు మాటలు, జీవమునిచ్చేది ఆయన్ని, నిత్య జీవపు మాటలు మాట్లాడేది ఆయనే ఆ మాటలు అయి ఉన్నారు, ఆయనే ఆ వాక్యమై ఉన్నారు. కాబట్టి మనం నిత్య జీవానికి పోవాలంటే ఆయనే మార్గం అంటున్నాడు. ఆ మాటలు మనం వినడం వలన, ఆ మాటలకు మనం లోబడడం వలన, ఆ మాటల ద్వారా మనము ఎక్కడికి వెళ్ళగలుగుతామంటే నిత్య జీవానికి మనము వెళ్ళగలిగే ఆ అవకాశము మనకు కలుగుతుంది. కాబట్టి ఇక్కడేమన్నాడు, ఆ హేతువు చేతను దెస్సలోనికీ పత్రికలో ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని యోచించక అది నిజంగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగుచేస్తున్నది. కాబట్టి మనం వాక్యం విన్నాము కాబట్టి ఆ వాక్యానికి మనము కార్యసిద్ధి కలుగుతుందన్నమాట. వాక్యం మనల్ని ఏం చేస్తుంది, మంచి నడవడిలో, మంచి దాంట్లో మనకు నడిపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందాక మనం చదువుకున్నాం, యాకోబు రాసిన పత్రిక
ఒకటో అధ్యాయము 21వ వచనం చదువుకొని మనం ఇక్కడ వచ్చాము. 22వ వచనములో మళ్ళీ మనం చదువుకుందాం. 22 వచనంలో ఏమంటుండు? మీరు విను మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. ఏమంటున్నాడు? మీరు వినువారు మాత్రమై ఉండి. ఇప్పుడు దాకా మీరు వింటున్నారు వాక్యాలు. ఆ వాక్యము ఇలా చెప్తుంది. ఇలా మన దేవుడు ఈరోజు మనకు ఇలా హెచ్చరిక చేస్తున్నాడు. మీరు సంపూర్ణ సాత్వికను మనం స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే, మనకి చెప్తున్నాడు ఏమని దేవుడు? ఫస్ట్ మీలోటువంటి ఆ కల్మషం ఏమైతే ఉందో, పాపం ఏముందో ఆ పాపాన్ని ముందు తొలగించుకోండి. ఆ తర్వాత మీకైతే ఏమైతే చెడ్డ స్వభావం ఉందో, దుష్టత్వము, విరోధించిన దుష్టత్వం అంటే పోకిరి మాటలు, పోకిరి శాస్త్రాలు, మనలో ఏమైతే ఆయా చెడు ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అవి తీసేసుకొని మనలో ఏముండాలంటుందో, లోపల నాటబడినటువంటి మన ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో మనము అంగీకరించాలి. ఎందుకంటే యేసుక్రీస్తే ఆ వాక్యము జీవపు నిత్యజీవం ఇచ్చేవాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకు మనము లోబడి ఉండాలి. ఆయన చెప్పిన మాటలకు మనం విధేయత కలిగి ఉండాలి. కాబట్టి ఇది మనుషులు చెప్పినట్టు కాదు కానీ దేవుడే మనతో మాట్లాడినట్టు కానీ మనం చూసుకున్నాం. ఈ మాటల ద్వారా మనకు ఏం కలుగుతుందంటే, ఆ వాక్యం ద్వారా మనకేం కలుగుతుందంటే మనకు కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 1:22 ఏమంటున్నాడు? మీరు విను మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా. మనం ఎల్లప్పుడూ మనం ఎన్నోసార్లు ఎన్నో క్లాసులు వింటూ ఉంటాము, ఎన్నో ఆరాధనలో పాలు పొందుతుంటాము. అలా ఎన్నోసార్లు వాక్యం విన్నప్పుడు కూడా విని విడిచిపెట్టేవారుగా కాకుండా మనం ఏం చేయాలి? ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు మోసపరచకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారినై ఉండుడి. వాక్య ప్రకారంగా ప్రవర్తించువారినై ఉండాలి. అంటే మనం ఏం చేసుకోవాలంటున్నాడు? వాక్య ప్రకారంగా మనము ప్రవర్తించేవారిగా మనం ఉండాలి. వాక్యం ప్రకారంగా. ఇంకేమంటున్నాడు? మనము ఇంకో 2 వచనాలు చదువుకొని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకోవడానికి ముందుకెళ్దాం. వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటే మనము యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడో మనం వాక్య ప్రకారం నడుచుకొని ఆయన చెప్పిన ప్రకారంగా మనం మన జీవితాలను మనం కొనసాగించినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు ఏమని? లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 47వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. 47వ వచనం మనం చూసినట్లయితే, నా యుద్ధకు వచ్చి ఏమంటున్నాడు? ఎవరైతే ఆయన వాక్యం దగ్గరికి వచ్చి నా యుద్ధకు వచ్చి నా మాటలు విని ఏమంటున్నాడు? నా మాటలు విని వాటి చూపన చెయ్యు ప్రతి వాడును. ఎవరైతే ఆయన చెప్పినట్టు మాటల ప్రకారంగా ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానికి లోబడి ఎవరైతే ఆయన చెప్పిన రీతిగా నడుచుకున్నట్లయితే చెయ్యు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును అంటున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు అంటే చెప్తున్నాడు అనమాట. 48వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రొవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున ఏమంటాడు? అది బాగా కట్టబడినందున ఏమంటాడు? దాన్ని కదిలింపకపోయాను. అంటే అది పడేసి లేకుండా పోయింది. ఎవరి మీద కట్టుకున్నారంటే బండ మీద కట్టుకున్నారు. ఆ బండ ఎవరు? క్రీస్తు వారి బండ. మనము ఎలా కట్టుకోవాలంటున్నాడు అంటే వాక్యం ద్వారా మనము ఆ యొక్క బండ మీద మనం కట్టుకోవాలి. క్రీస్తు వారిలో మనం కట్టుకోవాలి. కాబట్టి అలా మనం కట్టుకున్నప్పుడు మనము సాత్వికంతో మనం ఏం చేస్తాం? సంపూర్ణమైన సాత్వికాన్ని మనము సాధించగలుగుతాం. సంపూర్ణమైన నువ్వు కట్టుకొని నువ్వు అలా నడుచుకొని ఆ ప్రకారంగా జీవించినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు?
యోహాను సువార్త 13:17 ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల, ఎవరైతే ఆ ప్రకారంగా చేసిన యెడల మీరు ధన్యులగుదురు. మీరు ధన్యులగుదురు. మీరు ధన్యులగుదురు అని చెప్తూ ఇంకేమంటాడు? ప్రకటన 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. గైకొనువాడు ధన్యుడు అని చెప్తున్నాడు. చివరిగా లూకాసు వార్త 11:28 ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పిరి. మరి ధన్యులు అంటే మనము ఆశీర్వదింపబడిన వారిగా మనము ఉండగలుగుతాం. ఆశీర్వదింపబడిన వారిగా మనం ఉండగలుగుతాం. ఈరోజు మనము నేర్చుకున్నటువంటి పాఠం ఏంటిదంటే, సాత్వికము కనపరచు సంఘము, కుటుంబం, ఉద్యోగం, ప్రభుత్వాలలో మనం ఎలా నడుచుకోవాలి, ఎలా లోబడాలి. వారికి లోబడాలంటే మనం ఏం చేయాలంట? సంపూర్ణ సాత్వికను కనపరుచుకోవాలి. అంటే యేసుప్రభు వారు మనకేం చెప్పారంటే, మీరు సాత్వికంను మనము స్వతంత్రించుకోవాలి. అంటే అలా సాత్వికను స్వతంత్రించుకుంటే ఈ భూలోకాన్ని అంతా మనము స్వతంత్రించగలుగుతాం. కాబట్టి ఆయన చెప్పేటట్టు ఆజ్ఞలో మనం సంపూర్ణమైన సాత్వికం మనం సంపాదించుకోవాలంటే నేను మొట్టమొదటిగా నేను చేయాల్సింది అంటే శక్తిగల వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారంగా నేను ప్రవర్తించి స్వభావాన్ని కలిగి ఉండాలి. వాక్య ప్రకారంగా నడుచుకుంటే స్వభావం కలిగి ఉన్నట్లయితే నేను ఏం చేసినట్లయితే నేను ఆ సాత్వికాన్ని కనపరుచుకునే విషయంలో నేను ముందుకు వెళ్ళగలుగుతా కదా. కాబట్టి ఇంకా దేవుని చిత్తం ఉంటే ఆ సాత్వికాన్ని కనపరచడానికి ఇంకా ఏ విషయాల్లో మనం కనపరచుకోవచ్చు అనే విషయాల గురించి మనం భవిష్యత్తులో ఇంకా కొన్ని మనం పాఠాల ద్వారా మనం నేర్చుకుందాము. కాబట్టి ఇంతవరకు ఆసక్తిగా ఓర్పుతో వాక్యం విన్నందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సోదరులకు సాత్విక్ గారికి కూడా, అధ్యక్షులు సాత్విక్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క సమయాన్ని ఆయనకు ఇవ్వడం జరుగుతుంది. ఇస్తున్నాను. వినిపిస్తుందా? వందనాలు బ్రదర్. వాక్యోపదేశం అందించినటువంటి శ్రీనివాస్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత మనం ముగింపు ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ సుధాకర్ గారిని ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఏమండి? బ్రదర్ ఒక్క నిమిషము. ఈరోజు పింకీది పుట్టినరోజు కాబట్టి సుధా పింకీ గురించి జ్ఞాపకం చేసుకో, నువ్వు ప్రార్థన చేయి. అదేవిధంగా సోదరులు పౌల్ గారు కూడా తర్వాత ఒక చిన్న ప్రార్థన పింకీ గురించి ప్రార్థన చేయాల్సింది కోరుతున్నాను. నువ్వు కూడా పింకీ గురించి జ్ఞాపకం చేసుకో. సరే. పరలోకమున్న తండ్రి, శ్రేష్టమైన ఘనమైన నామం బట్టి నైనా ఈ ఉదయకాలం వరకు తండ్రి మేమునైనా వాక్యంతోనైనా ఇంతవరకునైనా వాక్యంతోనైనా పాటతో గణపరిచయంతోనైనా వాక్యమున్న తండ్రి మేమునైనా ఈ తండ్రి ఈ సమయం మాకు ఇచ్చే మంచి వాక్యం ఇచ్చావు తండ్రి. మమ్మల్ని ఆశ్రయించి బలపరుచుకుంటున్నాయా ఈ సమయతైనా ఆన్లైన్లో ఎంతమంది ఉంటారు తండ్రి, ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించి బలపరుచున్నాయినా ప్రతి ఒక్కరినైనా నేనైనా మేమునైనా సాక్షి బిడ్డలుగా తండ్రి ఇంతవరకునైనా మేమునైనా నడుచున్నాము తండ్రి.
తండ్రినైనా ఈ చేతనయ్యా దగ్గర కూడా ఆశ్రయించి బలపరుచుకుని తనయా బిడ్డకినైనా ఈ చేతనే భర్తలు చేసుకున్నప్పుడు తండ్రి ఆశ్రయించి బలపరుచుకుని తనైనా ఈ సమేతైనా నాకు ఈ చేతనయా ఈ సమేతయా ఉంటుంది ఎన్నైనా ఉంటుంది ఉన్నావు తండ్రి నన్ను ఆశ్రయించి బలపరుచుకుని తనైనా ఈ ఉంటున్న ప్రతి కదా ఆశ్రయించి బలపరుచుకుని తనైనా ఈ సమయం నాకు ఇచ్చిన తండ్రి నీ చిత్తముడు తనైనా రేపు దినం తన నేను ఉదయకాలం లేచి నేను శుద్ధించే భాగ్యం మాకి తండ్రి రేపు దినం తండ్రి మాకునైనా నీ చిత్తముడు తన మొరనైనా మేము కలుసుకుని తనయా నేను శుద్ధించు కనపరిచే భాగ్యం మాకు ఇస్తావని ఏసునామా తండ్రి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. బ్రదర్ పాల్ ఆమేన్. బ్రదర్ మీరు కూడా ఒక చిన్న ఆ, ప్రార్థన బ్రదర్. చేయండి బ్రదర్. శిశిర గురించి పింకీ గురించి శిశిరనా? శిశిర పెద్ద ఓకే. ఓకే. ఎదురు ఇప్పుడు బ్రదర్ అంటే పుట్టినరోజు కదా, ఎన్ని సంవత్సరం బ్రదర్, ఎన్ని ఇయర్స్ పాపది? పాపన 23. 23 శిశిర కదా బ్రదర్? అవును అవును బ్రదర్. ఓకే. 20 చేద్దాం. 23 రన్నింగ్ అవుతుంది. లోకమున నా తండ్రి, పరిశుద్ధుడైన ప్రేమైన నా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి. మరొకసారి క్రీస్తు నామంలో తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మేమందరము ఈ విధంగా గూగుల్ మీటింగ్లలో కూడుకొని తండ్రి క్రీస్తు ద్వారా విజ్ఞాపన చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మాకు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి. ఎక్కడో పుట్టిన మేము, ఎక్కడో పెరిగిన మేము యోగ్యులుగా చేసి ఇదిగో తండ్రి ఈ దినం నా తండ్రి తండ్రి మా సహోదరులైన నా తండ్రి సీనియర్స్ గారు నా తండ్రి ఎంతో చక్కనైన మాటలు నా తండ్రి, ఆత్మీయ మాటలు సాత్వికంతో నా తండ్రి ఇదిగో తండ్రి మేమందరం నా తండ్రి జీవించాలని నా తండ్రి సూటిగా సున్నంగా నా తండ్రి మీరు వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి. వాక్యం విన్న మాటలు నా తండ్రి ఇదిగో తండ్రి విన్న మేము నా తండ్రి విని విడిచిపెట్టేవారు కాక తండ్రి మా హృదయంలో నా తండ్రి భద్రం చేసుకుని నీ యందు భయభక్తి కలిగిన తండ్రి దివరాత్రి నా తండ్రి నీ వాక్యం ధ్యానించుకొని మాలో ఉన్న లోపాలు తండ్రి మేము సరిదిద్దుకోవాలనుకున్న సహాయం చేయమనుకుంటున్నా తండ్రి. ఏదో అలవాటుకారంగా మేము వినేవారుగా మాత్రం కాకుండా ఇదిగో తండ్రి అవి నా తండ్రి ఓని నా తండ్రి ఒట్టి మాటలే కాకుండా నా తండ్రి అది నా తండ్రి జీవపు మాటలు తండ్రి, నిత్య జీవానికి నడిపించే మాటలు. భౌతికంగా తండ్రి ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడవాలి నా తండ్రి, ఏ విధంగా భయభక్తి కలిగి ఉండాలని నా తండ్రి ప్రతి దినం కూడా నా తండ్రి ఇలాగా తండ్రి నీ సత్యమైన మాటలు నా తండ్రి ఇదిగో తండ్రి సహోదరుల ద్వారా నా తండ్రి మీరు మాట్లాడుతున్న విధులను బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు నా తండ్రి. విశేషంగా బ్రదర్ మీరు దృష్టించి జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పరిచయ సేవ విషయంలో పని విషయంలో తండ్రి మీరు ఆస్వాదించి ఆయనకు కావాల్సిన ఆరోగ్యం ఆయుష్యులను అనుగ్రహించి నీ రెక్కల కింద దాచుకొని నీ దగ్గర నడిపించండి. ఆయన ఉంటున్న ప్రాంతం అంతా నా తండ్రి నీ దగ్గర కృపంతో నా తండ్రి నీ దేవతం కాబట్టి నడిపించండి తండ్రి. ఇదిగో తండ్రి ఆయన ఉంటున్న ఇదిగో తన స్నేహితులు తండ్రి అక్కడ ఉంటున్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డలని తండ్రి అక్కడ ఉన్న అధికారులు ప్రతి ఒక్క హృదయాలు తెరిచి సమాధానము శాంతి కలిగిన తండ్రి బ్రదర్ పట్ల ఉండులాగిన సహాయం చేయమనుకుంటున్నాను తండ్రి. బ్రదర్ గారిని ప్రేమించి ఇచ్చిన సహోదరుని జ్యేష్ఠ గారిని ప్రేమించి తండ్రి ఇచ్చిన విధాన్ని బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు నా తండ్రి. తండ్రి వాళ్ళు ఇరుగురికి కావాల్సిన ఆరోగ్యం ఆయుష్యులను అనుగ్రహించి రెక్కల కింద దాచుకొని వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పని మార్గంలో తోడుగు నడిపించి బలపరచమనుకుంటున్నాను తండ్రి. ఇదివరకు నా తండ్రి కాచి కాపాడి నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు. ఇదిగో తండ్రి వాళ్ళు ప్రేమించి ఇచ్చిన కుమార్తె నా తండ్రి శిశిర విషయంలో తండ్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి రాత్రి కాల సమయంలో ఇదిగో తండ్రి మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి, మీరు మమ్మల్ని చూస్తున్నారు, మా మాటలను తండ్రి ఆలకించే సర్వశక్త దేవుడిని మీరు నమ్ముచున్నారు. ఇదిగో తండ్రి గడిచిన నా తండ్రి సంవత్సరం అంతా ఇదిగో తండ్రి ఈ దినం నా తండ్రి 2020 నా తండ్రి 2024 అయిపోయిన తండ్రి ఇదిగో తండ్రి ఈ దినంలో తండ్రి 22వ తండ్రి సంవత్సరం తండ్రి అయిపోయి గడిచిపోయి 23వ సంవత్సరానికి ఇదిగో తండ్రి ఆ బిడ్డని మీరు తీసుకొచ్చిన విధాన్ని బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు నా తండ్రి. గడిచిన తండ్రి 22 సంవత్సరాలు నీ రెక్కల కింద దాచుకొని ఏ కేడు ఆపాయము సంభవించకుండా ఆ బిడ్డ వెళ్ళొచ్చున్నప్పుడు వస్తున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు కూర్చున్నప్పుడు నా తండ్రి అనుదినము అనుక్షణము నా తండ్రి ఏ కేడు ఆపాయము సంభవించకుండా నీ రెక్కల కింద దాచుకొని నీ దయ కృపంతో నా తండ్రి ఆ బిడ్డని కాచి కాపాడి తండ్రి మహిమకరితంగా మీరు నడిపించిన విధాన్ని బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు నా తండ్రి. తండ్రి ఈ దినం నా తండ్రి ఇదిగో తండ్రి మరొక సంవత్సరం నా తండ్రి ఆ బిడ్డని మీరు అనుగ్రహించి తండ్రి 23 సంవత్సరాలు ప్రవేశించడానికి
తండ్రి ఇదిగో నా తండ్రి దృష్టించి జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలు ఉంచుకున్న తండ్రి 23 సంవత్సరం ప్రవేశించిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు నా తండ్రి. ఇచ్చిన తండ్రి 23 సంవత్సరం నా తండ్రి ఇదిగో తండ్రి ఈ సంవత్సరం అంతా నా తండ్రి ఇంకా నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి ఆత్మీయంగా ఎదురులాగా నా తండ్రి నీ ఎందు భయభక్తి కలిగిన తండ్రి తల్లిదండ్రులకు హృదయత చూపెట్టి ప్రేమ కలిగి జాలి చూపెట్టి తండ్రి అనుదినం అనుక్షణం నా తండ్రి నీలో వర్ధిల్లాగిన సహాయం చేయమడుకుంటున్నా తండ్రి ఒక రూతు వలగా తండ్రి ఒక శార వలగా నా తండ్రి ఒక అన్న వలగా నా తండ్రి ఆ బిడ్డ తండ్రి నీ సేవ పరిచయ విషయంలో నా తండ్రి కుటుంబ విషయంలో నా తండ్రి నీ ఎందు భయభక్తి విషయంలో నా తండ్రి అన్ని విషయంలో ఎదుగులాగన సహాయం చేయమడుకుంటున్నా తండ్రి నీ దయందు మనుషుల దయందు కుటుంబ దయందు నా తండ్రి తల్లిదండ్రుల దయందు వర్ధిలాగన తండ్రి సహాయం చేయమడుకుంటున్నా తండ్రి ఇలాగ నా తండ్రి ఆ బిడ్డను దీవించి మేము ఒకరితో నడిపించి ఆ బిడ్డకు కావాల్సిన దీవెనలు ఆశతో అనుగ్రహించి మేము ఒకరితో నడిపించండి ఆ బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం ఐశ్వర్యాలను అనుగ్రహించి ఆ బిడ్డ చేస్తున్న ప్రతి ఒక్క పని మార్గంలో తోడుగుండి బలపరిచి దీవించమడుకుంటున్నా తండ్రి ఆ బిడ్డను ప్రేమించి ఇచ్చిన తన తల్లిదండ్రుల విషయంలో ప్రార్థిస్తున్న తండ్రి ఎంతో నా తండ్రి చక్కగా నా తండ్రి ఇదిగో తండ్రి తల్లిదండ్రులు మీరు ఇచ్చారు నా తండ్రి భయభక్తులు కలిగిన తండ్రి దేవుని పరిచయం చేసిన తల్లిదండ్రులు నా తండ్రి వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు నా తండ్రి ఎంతో మంది నా తండ్రి ఇదిగో తండ్రి భక్తి లేని తల్లిదండ్రులు నా తండ్రి ఇదిగో తండ్రి ఉన్నప్పటికీ నా తండ్రి ఇదిగో నా తండ్రి పిల్లలు బిర్చెలు విడిగా నా తండ్రి పాడైపోయిన తండ్రి ఇదిగో నీ నామనవం పరిచి దుఃఖపరిచిన నా తండ్రి అవమానపరిచేవారు ఉన్నారు అలాంటి నా తండ్రి ఇదిగో తండ్రి అలాంటి దౌర్పరిస్థితి లేకుండా నా తండ్రి సంపూర్ణంగా భక్తి కలిగిన కుటుంబంలో నా తండ్రి ఆ బిడ్డను నా తండ్రి అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు మరొక్కసారి కృతజ్ఞత చెల్లిస్తున్నా తండ్రి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి మేము కూడా నడిపించమనుకుంటున్నా తండ్రి ఇలాగ నా తండ్రి ఇచ్చిన మరొక బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ చేస్తున్న ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా నడిపించండి వాళ్ళు ప్రేమించిన తన తల్లిదండ్రులు కుటుంబాలు బంధువులు మిత్రులు ప్రతి ఒక్కరిని దర్శించి ఈ కుటుంబాల పట్ల విశేషంగా నా తండ్రి సమాధానం కలిగి ప్రేమ కలిగి జాలి కలిగి విధేయత కలిగి తగ్గింపు కలిగి ఒకరి పట్ల ఒకరు నా తండ్రి ఐక్యత కలిగిన తండ్రి ఉండులాగిన సహాయం చేయమడుకుంటున్నా తండ్రి బంధువులు మిత్రులు శత్రులు స్నేహితులంతా హృదయాలు తెరిచిన తండ్రి వాళ్ళ నోరు మూయించిన తండ్రి సమాధానం కలిగి ఉండులాగిన సహాయం చేయమడుకుంటున్నా తండ్రి అదేవిధంగా ఈ కూడికలో ఉంటున్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను అతని పేరు మీద జ్ఞాపకం చేసుకుని దీవించి మేము ఒకరు నడిపించండి వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పని మార్గంలో తోడుగుని నడిపించమడుకుంటున్నా తండ్రి ఏ బిడ్డ ఏ అవసరాల అక్కర్లో ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అవసరాలు తీర్చిన తండ్రి చిన్న బిడ్డలు మనకు వృత్తాశ్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి మీరు దర్శించిన తండ్రి వాళ్ళకున్న అవసరాన్ని తీర్చిన తండ్రి మేము ఒకరితో నడిపించమడుకుంటున్నా తండ్రి నీ చిత్తం ఉంటే రాత్రి కాలస్తమైన తండ్రి మాకు మంచి విశ్రాంతిని అనుగ్రహించి నిద్రే కృపంతో తండ్రి వేకువని లేచిన తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టే భాగ్యాన్ని అనుగ్రహించమనుకుంటున్నా తండ్రి ఇలాగ నా తండ్రి నీ కుమారుడు రాకడ ఆలస్యమైతే రేపటి దినం నా తండ్రి ఇదే సమయంలో మేము అందరూ కూడుకొని తండ్రి నీ స్వచ్ఛమైన మాటలు నా తండ్రి వినడానికి నా తండ్రి దాహముతో వేగిరపడుతూ తండ్రి విన్న మాటలను విడిచిపెట్టేవారు కాక మా హృదయంలో భద్రం చేసుకొని మా లోపల సరిదిద్దుకున్న తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి నా తండ్రి మాకు సహాయం చేసి దీవించి బలపరచని అడుకుంటున్నా తండ్రి ఇదివరకు తండ్రి ఆరంభం నుంచి అంతవరకు అధ్యక్ష నుంచి నడిపించడం బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు నా తండ్రి ఇక ముందు కూడా తండ్రి మమ్మల్ని నడిపించి పోషించి సరస్వతి దేవుడు నీవు నమ్మచ్చు ఈ ప్రార్థన మా ప్రభును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగిన చెల్లిస్తున్నాను తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్ సిస్టర్ అందరికీ వందనాలండి నాకు అవకాశం ఇచ్చిన శ్రీనివాసకు మరి బ్రదర్ కూడా వందనాలండి. వందనాలు బ్రదర్, అందరికి వందనాలు బ్రదర్, అందరికి వందనాలు. విజయ్ కుమార్ గారి బ్రదర్కి కూడా అన్నాలు, సాత్విక్ గారికి వందనాలు, సుధాకర్ గారి వందనాలు, అందరికి వందనాలు. పౌల్ గారికి బ్రదరు అన్నాలు, సిస్టర్ అందరికి వందనాలు. సుధాకర్ బ్రదర్, సాత్విక్ బ్రదరు, విజయ్ వందనాలు, సిస్టర్ గారు అందరికి వందనాలండి. వందనాలు బ్రదర్.